అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఏంటి ఎస్పీ ఎలా చూస్తున్నావు? నా పిఏ చీప్ లిప్స్టిక్స్ వాడుతుంటే మంచివి కొనుక్కోమని లిప్స్టిక్స్ అలవెన్స్ గా ₹1,00,000 ఇచ్చా. కానీ అవి దొబ్బేసి డ్రామా కంపెనీల వాళ్ళు వాడతారే ₹10 లిప్స్టిక్, అది వేసుకొచ్చింది. ప్లాట్ఫామ్ ఫిగర్ నుండి ఫారెన్ ఫిగర్ దాకా ఎంజాయ్ చేసిన నన్నే మోసం చేస్తుందా, అందుకే లేపేశా. వావ్, మీరు గ్రేట్ సార్. టేస్ట్ చూసి కాస్ట్ చెప్పేశారు. రేయ్, మీ బాస్ని చూసి నేర్చుకోండిరా. ఈ వయసులో కూడా ఎంత స్మార్ట్గా ఉన్నాడో చూడండి. మీరు ఉన్నారు, రేప్ చేసే ముందు చుట్టూరా సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో చూసుకోరా. చుట్టూ చీకటిగా సార్, గా సీసీ కెమెరాలు కనపడలే. ఏంట్రా చుట్టూ చీకటిగా ఉందా, అందుకని సీసీ కెమెరాలు కనపడలేదా? పోనీ కనపడడానికి ఆ సీసీ కెమెరాలకి చుడీదారులు ఏమంటావా? విధవ కామ పిశాచులారా, వెళ్ళండి పో. ఏంటెస్పీ, ఏమంటుందా పిల్ల? మీ మనిషి అని తెలియక ఫుటేజ్ నాకే ఇచ్చింది. ఫుటేజ్ ఇచ్చింది కదా అని ఫ్రీగా వదిలేయకండి. ఆ ముగ్గురితో పాటు దీన్ని తోసేయండి, వేసేయండి. ఇవన్నీ తీసుకెళ్లి వాడున్నాడే సైకాలజిస్ట్ శశిధర్, వాడి అకౌంట్ లో వేసేయండి. చూడస్పి, నేను మెంటల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళతోనే ఎక్కువసేపు మాట్లాడతాను. సో డైరెక్ట్గా విషయానికి రా. నేను అదే అనుకుంటున్నా. నీతో ఎక్కువసేపు మాట్లాడితే నేనెక్కడ మెంటలోని అయిపోతానేమో అని. కానీ పబ్లిక్కే ఈ విషయం తెలియక నిన్ను పెద్ద కౌన్సిలింగ్ కింగ్ అనుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలియదు కదా, నువ్వు చేస్తుంది కౌన్సిలింగ్ కాదు, హిప్నోటిజం అని. మైండ్ యువర్ లాంగ్వేజ్ ఎస్పీ. ఆవేశపడకండి డాక్టర్, నేనే ఆధారాలు లేకుండా రాలేదు. అవును, ఈ నలుగురు నా దగ్గరకు వచ్చారు. అయితే ఈ మాత్రం దానికే నేను నేరస్తుండైపోతానా? నలుగురా? ఈ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చిందా? అవును, వచ్చింది. అయితే ఏంటి? పైగా హిప్నోటిజం అంట. నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉంటారనే కౌన్సిలింగ్ చేసేటప్పుడు వీడియోస్ కూడా షూట్ చేస్తూ ఉంటాం. వాట్, వీడియో కూడా షూట్ చేస్తారా? ఈ అమ్మాయి కూడా షూట్ చేశారా? ఈ అమ్మాయిని ఎందుకు చేస్తాం? కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు మాత్రమే చేస్తాం. మరి ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది? ఏమో, ఎవరికి తెలుసు. ఫేక్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చింది. ఫేక్ అపాయింట్మెంటా? ఏం మాట్లాడింది? చీటింగ్ చేసిన దాంతో నాకు మాటలేంటాయా? 4 చివాట్లు పెట్టి పంపించేశాను. సూపర్గా కవర్ చేస్తున్నావు డాక్టర్. దీన్ని బట్టే అర్థం అవుతుంది నువ్వు ఎంత జాదుగాడువో అని. ఇదొక్కటి చాలు ఇవన్నీ నువ్వే చేశావని ప్రూఫ్ చేయడానికి. వెయిట్ చేయి, వారెంట్తో వస్తా. ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఎవరే మీరంతా? ఆపండి. ఎస్పీ, ఏంటిదంతా? అనుమానం ఉంది అన్న అంటూ పెట్టుకుని వచ్చారు. నన్నేం చేయమంటావు? అనుమానం వస్తే కలిసి విచారించాలి. ఇలా పిలిచి ప్రచారం చేస్తారా? అయినా మీరేంటయ్యా, జస్ట్ అనుమానం వస్తే ఫోటోలు తీసి ఏదో ఒకటి రాసేద్దామనా? ఏదో ఒకటి ఎందుకు రాస్తాం సార్? అనుమానిస్తున్న నిందితుడు అనే రాస్తాం. ఓహో, ప్రూవ్ కాకపోతే అదే ప్లేస్ లో మీ ఫోటోలు వేసుకుని మమ్మల్ని క్షమించండి అని రాస్తారా? అలా ఎలా రాస్తాం? అవునులే, అలా వేస్తే పేపర్లో న్యూస్ అంతా క్షమించండి అనే ఉంటుందిగా. ఏదో ఎడ్డి మొహాలు వేసుకుని వెళ్ళండి. జర్నలిస్టే తిడతావా? అయిపోయావు. నిన్నెంకా దేవుడే రక్షించాలి. దేవుడు దేవుడు దేవుడు. నా పిల్లం కోపం వల్ల నా బిజినెస్ అంతా దెబ్బతింటుందిరా. చూడు మావా, ఒక మగాడి అనుభవం ఇంకో మగాడికి ఉపయోగపడిన అంశం ఏదైనా ఉంది అంటే అది పెళ్ళాం విషయమే. నేనేం చేయలేను. అంతేనారా? అంతేరా, సలహా అయితే ఇవ్వగలను కానీ నా పెళ్ళాన్ని ఇవ్వలేను కదా. బావా, నా కూతురు నోటి దురుసు వల్ల ఒక్క సంబంధం కూడా రావడం లేదు. కనీసం మీ కొడుకైనా. రామాయణం అంతా చెప్పి శ్రీరాముడికి శూర్పణఖ సరైన జోడి అంటాడు బావా. ఏంటండి మీ ఫ్రెండ్ ఏం చేసింది? వీడిని చూసిన ప్రతి అమ్మాయి కల్లా పడిపోతున్నాడు. రేయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. అసలు అది చనిపోయిందే నీ ఫ్రెండ్ వల్ల. చనిపోయిందా? చనిపోయింది కదా అని సంతోషపడకండి.
దాని గురించి నాకు బాగా తెలుసు. అది ఆత్మలా మారైనా నీ అంతు చూస్తుంది. కౌన్సిలింగ్ ముసుగులో హిప్నటిజం బయటపడ్డ డాక్టర్ శశిధర్ భాగవతం మానసిక వైకల్యంతో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారా? అయితే తిరిగి రాని లోకాలకు వెళ్తున్నట్లే. తారా 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 అసలు ఎందుకు వచ్చావే? ఇరికించేసావు కదే. హలో శాంతి, ఫుటేజ్ ఇచ్చా ఓకే. నీ ఫ్రెండ్ ఎక్కడా? ఎంక్వైరీ చేయాలి కదా. ఇంకెక్కడి ఫ్రెండ్ సార్, ఆ మినిస్టర్ వాడి కొడుకు కలిసి చంపేశారు సార్ దాన్ని. షిట్, మినిస్టర్ హ్యాండ్ ఇచ్చావు కదరా. హలో, ఏమైనా చేసే ముందు నాకు ఒక్క మాట చెప్తే ఏమవుతుంది సార్? నేను చూస్తాను కదా ఎలా చేస్తారో. ఏంట్రా నేను చెప్పేది నువ్వు చూసేది? రా, ఇప్పుడు స్నానానికి వెళ్తున్నా, చెప్తే వచ్చి చూసుకుంటావా సార్? లేకపోతే ఏంట్రా అన్నీ నీకు చెప్పే చేయాలా? అది కాదు సార్, నేను చేస్తా అన్నా కూడా ఆ తారక్ ట్రాపింగ్ డీల్ ఎందుకు సార్ వేరే వాళ్ళకి ఇచ్చారు? అదేమన్నా పోలవరం ప్రాజెక్ట్ లో పీస్ వర్క్ ముక్కలు ముక్కలు చేసి ఇవ్వడానికి నేను ఎవరికి చెప్పలేదు. మరి ఆ తార సైకాలజిస్ట్ ని ఎలా కలిసింది సార్? అమ్మ, ఈ బీహార్ బ్యాచ్ ఫాస్ట్ గా ఉన్నారే, వీడిని ఏదోలా కవర్ చేయాలి. నాకు ఆ తారాతో పాటు చాలా తలనొప్పులు ఉన్నాయి. తర్వాత చూసుకుందాం, పెట్టే ఫోను. సార్ 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 షిట్. నమస్తే సార్, నా పేరు రాంబాబు అండి. చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం? ఈడు నా ఫ్రెండ్ అండి. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని చూసిన ప్రతి అమ్మాయిని హేట్ చేస్తున్నాడండి. అంటే వీడి ప్రాబ్లం హేట్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. కాదు, లవ్ ఎట్ ఫస్ట్ హేట్. అవును సార్, ఆ హేట్ చేసిన అమ్మాయిలనే మళ్ళీ ఇష్టపడుతున్నాడండి. వినడానికి వింతగా ఉంది కానీ ఇదేం పెద్ద ప్రాబ్లం కాదయ్యా. కొన్ని రోజులు అతను అలాగే వదిలేయండి, అదే సెట్ అయిపోద్ది. అలా వదిలేయబట్టే ఇలా తయారయ్యాడు. ఇంకా వదిలేస్తే సంకనాకిపోతాడు అని నా భయం సార్. మరి కౌన్సిలింగ్ చేయాలంటే కాన్షియస్లో ఉండాలి కదయ్యా వీడు. అవును సార్. మరి ఎప్పుడు తేరుకుంటాడు? మామూలుగా హాఫ్ వేస్తే హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్. ఇప్పుడు ఫుల్ వేసాడు కాబట్టి ఫుల్ డే పడుతుందా? 2 hours చాలు సార్. సరే, అక్కడ వెళ్ళి వెయిట్ చేయి, అడిగి తెలివి వచ్చాక చెప్పు. నెక్స్ట్. నమస్కారం అయ్యా. నా పేరు రాఘవయ్య అండి. రాజమండ్రి దగ్గర మాది చిన్న గ్రామం సార్. ఊరు సంగతి సరే, ప్రాబ్లం ఏంటి? నా కూతురు సార్. బావా, మనం చూస్తున్నామని చెప్పి ఈ అమ్మాయిలు మనల్ని మరీ ఎర్రపప్పలు చేస్తున్నారా? ఏమైందిరా? ఏమైందా? ఓసారి అటు చూడు. ఎటు? దొంగ సచ్చినోళ్ళు. అటు చూడు. నిజమేరా, మన వాళ్ళ ముఖమే చూస్తూ ఉంటాం కానీ అప్పుడే వాళ్ళు అలా సర్దుకునేసరికి మన లుక్ అక్కడ షిఫ్ట్ అయ్యిద్ది. అక్కడ చూడకూడదని సర్దుకుంటారో లేదా చూడమని ఇండైరెక్ట్గా చెప్తారో నాకైతే అర్థం కావట్లేదురా. ఇంకోటి రోయ్, వీళ్ళు డ్రెస్సులు కుట్టించుకునేటప్పుడు టైలర్ గారి తలకాయ తిని మరి మిల్లీమీటర్ కాంప్రమైజ్ అవ్వకుండా 100 సార్లు ట్రైల్ వేసుకుని మరీ కుట్టించుకుంటారు. తీరా మనం చూడగానే ఇట్టా 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 సర్దుకుంటారు. ఏదో ఇలా డ్రెస్ నీళ్ళగా తెలియకుండా పొట్టయిపోయినట్టు. భలే చెప్పామో. అంటే పొడుగ్గా కుట్టించుకుంటాయి వద్దంటాయా లేదా ఒంటి మీద ఉండనంటాయా? హలో ధనా, వాళ్ళని ఏడిపిస్తున్నారని చెప్పింది. అయినా మన డ్రెస్ లో మనం లాక్కుంటే పీక్కుంటే వాళ్ళకేంటే, వాళ్ళదేమైనా లాగామా? అంటే వాళ్ళ షర్టో ప్యాంటో అని. ఇప్పుడు చూడు, అలా షర్ట్ చినిగుద్ది, ప్యాంట్ తడుచుద్ది. ధనలక్ష్మి, ఏదేమైనా వీళ్ళందరూ ధనలక్ష్మిలో కనబడిన నాలుగునే చూస్తున్నారు కానీ కనబడే ఫిగర్ని చూడట్లేదు. దానికి అదృష్టం ఉండాలి బా. దాంతోపాటు కొంచెం ధైర్యం కూడా కావాలి. రే, ఏంటా ఎక్స్ప్రెషను? చింతపండు తిన్న చైనా వాళ్ళగా. అబ్బా, అయినా మీరేంట్రా బావా బావా అని పిలుచుకుంటూ ఒకే అమ్మాయికి లైన్ వేస్తున్నారు? వాయి వరుసలు లేవారా మీకు?
మేము వరుసలోనే ఉన్నాం, నువ్వే మా ఎదురుకున్నావు. దా నువ్వు వచ్చి పక్కన కూర్చో, వరుస వరదలా పొడుగ్గు అవుతుంది. యాక్చువల్లీ నాకు కూడా మీ పక్కన కూర్చోవాలని ఉంది, కానీ ఎవరి పక్కన కూర్చోవాలో కొంచెం కన్ఫ్యూజన్. నిజంగానే మా పక్కన కూర్చుంటావా? కూర్చోవడం ఏంట్రా, అది మీతో కమిట్ అవుదామని వస్తేను. నేనక్కడ ఎదురు చూస్తూ ఉంటా, గుర్తుందిగా, ఎవరో ఒక్కరే. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ అబ్బా. వాళ్ళు పెద్ద ముదుర్లే, నువ్వు కాదు కదా ఆ కత్రినా కైఫ్ వచ్చి కౌగిలించుకుంటానన్నా క్యాలరీస్ ఎక్కడ ఖర్చు అవుతాయేమోనని కామ్గా ఉండిపోయే టైపు. వర్కౌట్ అవ్వదు, లైట్ తీసుకో. పిచ్చి బుజ్జి, అందరూ ఆడవాళ్ళ మాటలకి అద్దాలు వేరంటారు, కానీ ఈ విషయంలో మాత్రం మగవాళ్ళ మాటలకు కూడా అద్దాలు వేరు. అంటే యుద్ధాలు అన్నాక మగవాళ్ళ మధ్యనే జరుగుతాయి, అది కూడా ఆడవాళ్ళ వల్లే జరుగుతాయి. ఏంటి నీకు ఇది కూడా అర్థం కాలేదా? అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆగు, నీకు ఒక ఆర్తనాదం వినబడుతుంది. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.